హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను బాగున్నానండి. యూట్యూబ్ ఛానల్ నాది హ్యాక్ అయినాకైతే నాకు వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే కొంచెం పోయిందనమాట. సో మళ్ళీ ఏందక్క వీడియోస్ పెట్టట్లేదు అని అడిగితే పెడతానులే అని చెప్పేసి అనేదాన్ని. కానీ కొంచెం ఇంట్రెస్ట్ అయితే లేక ఇన్ని రోజులు పెట్టలేదనమాట. సో ఇక నిన్నైతే వీడియో తీసిన పెడదాంలే అని చెప్పేసి ఫస్ట్ పికప్ అయితే నాకు ఇక్కడ సార్ కాంప్లెక్స్లో నుంచి పడ్డదనమాట. ఊబర్లో పడ్డది. ఎక్కడ పడ్డదంటే మనకు రసల్పూర్ అయితే పడ్డదనమాట. సో పికప్ చేసుకొని అయితే వెళ్తున్నాను ఉప్పల్. ఇప్పుడు ఉప్పల్ సైడ్ నుంచి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితేనే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా అనేసి ఆయన మ్యాప్లో కూడా ఇక్కడ నుంచే చూపించింది. సో అందుకే ఇటు నుంచే వెళ్తున్నాను. ఫుల్ వీడియోస్ తీయాలంటే వ్యూస్ మంచిగా రావాలి. సో మీరు వీడియోలు స్కిప్ చేయకుండా మంచిగా చూస్తేనే వ్యూస్ వస్తాయి. కాబట్టి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నాకు కూడా మంచిగా వ్యూస్ వస్తూనే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా కొంతమంది చేసుకోవట్లేరు అనమాట. ఇప్పుడు 10K సబ్స్క్రైబర్స్ ఉండే ఫస్ట్ నాకు, ఇప్పుడు 200 ఉన్నారు. సో ఇంకా తెలియని కొంతమందికి ఇంకా తెలియదు ఛానల్ ఎందుకో కనపడతలేదు అంటున్నారు. సో ఇది హ్యాక్ అయింది కాబట్టి కనపడట్లేదు కదా. సో మీరు అందుకనే అలివేలు క్యాబ్ డ్రైవర్ అని కొడితే యూట్యూబ్లో మళ్ళీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామందికి షేర్ కూడా చేయండి. సో అలా రసల్పూర్లో దింపినాక నాకు మళ్ళీ ఇక్కడ బోడుప్పల్ పడ్డది ర్యాపిడోలో. బోడుప్పల్కి అయితే వెళ్తున్నాను. కొంచెం మళ్ళీ రిటర్న్లో ఆడాడ కొద్దిగా ట్రాఫిక్ తగిలింది. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళినాకైతే ట్రాఫిక్ తక్కువనే ఉండనమాట. సో మీరు కొంచెం మంచిగా నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను డైలీ ఇట్లనే వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ఇది రెండో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ర్యాపిడోలో. చూడండి మూడో ట్రిప్ నాకు ఊబర్లో పడ్డది. సో మీరే చూడండి, మీకు చూపిద్దామని పెడుతున్నా. ఎందుకంటే 9 కిలోమీటర్ అండి పికప్. చూడండి 9 కిలోమీటర్ పికప్ వేస్తే ఎట్లా పోవాలి నేను. ఫాస్ట్గా అంటే బై మిస్టేక్లో టక్కుమని యాక్సెప్ట్ చేసిన. చూడండి 9 కిలోమీటర్లు ఉంది. సో కస్టమరే చాలా లేట్ అవుతుందమ్మా అని క్యాన్సిల్ చేసిర్రు. క్యాన్సిల్ చేయగానే నాకు మళ్ళీ అమ్మటే ఇంకొకటి అయితే వచ్చిందనమాట. ఎక్కడికంటే గచ్చిబౌలి పడ్డది. గచ్చిబౌలికి అయితే పికప్ చేసుకొని స్టార్ట్ అయితే అయినానమాట. సో ఈ ట్రిప్పు చాలా టైం పట్టిందనమాట గచ్చిబౌలి పోనీకి. ఎందుకంటే ట్రాఫిక్ ఉండే, అక్కడక్కడ బాగానే ట్రాఫిక్ టచ్ అయింది. 1 అవర్లో పోవాల్సింది 1.5 అవర్ అయిందనమాట. ఇంకోటి 2 డ్రాపులు ఉండే కస్టమర్కి. ఒక కస్టమర్ ఒక కాడ దిగేది ఉండే. సో అందుకే 1.5 పట్టింది, చాలా లైట్ అయింది అనమాట. తర్వాత నాకు చెప్పాను కదా 4 వరకు చేసిన అని చెప్పేసి. 4కి కొంచెం ఒక చోటుకు పోయేది ఉందన్నమాట. అది ఎక్కడికనేది కూడా చెప్తారు. ఫిలిం నగర్లో అక్కడ సిగ్నల్ పడితే సిగ్నల్ కాడ టైం వేస్ట్ కొంతసేపు. ఇంకా హైటెక్ సిటీ కాడ కూడా ఫుల్ ట్రాఫిక్, మస్తు టైం పట్టిందనమాట. ఇదే కొంచెం ఒక 2 సెకండ్స్ అయితే నేను వెళ్ళిపోయేదని మళ్ళీ సిగ్నల్ పడ్డదనమాట. సో ఏం చేస్తాం, తప్పదు కదా సిగ్నల్స్ అన్నప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక ట్రాఫిక్లో నడిపి బజార్ వస్తుంది అనమాట. అందుకే లాంగ్ కిరాయిలే ఇష్టపడుతుంటాం ఎక్కువ మనం డ్రైవర్స్. సో ఫైనల్ అయితే ఇక చూడండి ఇంత అమౌంట్ అయితే వచ్చింది ట్రిప్కి. కస్టమర్ 500 కొట్టేసింది అనమాట. 6 రూపీస్ ఎక్కువ ఇచ్చింది అంతే. సో దీని తర్వాత ఏంటంటే చూడండి, నేను గచ్చిబౌలి ఫ్లైఓవర్ దిగుతున్నా. ఈ ట్రిప్ వచ్చేసి నాకు ఓలాలో పడ్డదనమాట. ఇది గచ్చిబౌలి నుంచి నాకు ఓల్డ్ మలక్పేట అయితే పడ్డది. మన ఓల్డ్ మలక్పేట అంటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. మన మలక్పేటలో యశోద హాస్పిటల్ ఉంది కదా, యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇప్పుడైతే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను నేను. చూడండి పికప్ 3 కిలోమీటర్లు ఉండేనమాట. 3 కిలోమీటర్లు వచ్చేసి పికప్ చేసుకొని చూడండి రిటర్న్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఎంత బాగుంది కదా వ్యూ చూడండి. ఎంత గచ్చిబౌలి ఒకప్పుడు అంతా అడవి, గుట్టలు, చెట్లు, అసలు ఎలా ఉండే గచ్చిబౌలి ఎలా అయిపోయింది చూడండి. రోడ్లు అయితే ఎంత బాగున్నాయో. నాకైతే గచ్చిబౌలి అయితే చాలా నచ్చుతుంది అన్నమాట ఏరియా. సో మీకు ఎలా అనిపిస్తుంది గచ్చిబౌలి చూస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు షేక్పేట్ ఫ్లేవర్ అయితే ఎక్కిననమాట. షేక్పేట్ ఫ్లేవర్ నుంచి పైన వ్యూ చూడండి ఎంత బాగుందో. మంచి ఆకాశం పక్కన మంచి బిల్డింగ్లు. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే అబ్బా గాలిలో ఏదో ఫ్లైట్లో పోతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది అనమాట మనకు. సో ఫ్లైఓవర్ మీద అయితే ట్రాఫిక్ ఏం లేదు.
మంచిగా జామ్ జామ్ అని వెళ్ళిపోతున్నాను. కానీ కొంచెం కింద చూడండి, ఒక్కసారి కింద చూడండి, ఇక్కడే అనమాట అసలైంది. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇక్కడ నుంచి తోలి చౌక్ నుంచి మొదలు పెడితే ఇది లకడికా ఫూల్ దాకా ఉండే అనమాట ట్రాఫిక్. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత బాగుంది కదా. ఇక కొద్దిసేపు ఆగితే వర్షం స్టార్ట్ అవుతుంది. చూడండి, తోలి చౌక్ ఫ్లైఓవర్ దిగుతున్నాయి ఇప్పుడు. అదేందో సడన్గా వర్షం స్టార్ట్ అయింది. చూడండి చినుకులు, ఇక కొద్దిగా చినుకులు మనం ఏంటంటే ఎంత ఎండ కొట్టినా భరిస్తాం, కానీ 4 చినుకులు పడితే భరించలేం కదా. సో అందరూ చినుకులు స్టార్ట్ అవ్వగానే ఫ్లైఓవర్ కిందకైతే పోయారనమాట చాలామంది, ఇట్లా బైక్స్ అన్నీ. సో కొంచెం ట్రాఫిక్ అనేది క్లియర్ అయ్యింది. కొంచెం ముందుకైతే ఇక వెళ్ళిపోయినాం మేము. ఈ వర్షము ఇప్పుడు ఒక చోటు ఉంటుంది, ఒక చోటు ఉండట్లేదు. 1 కిలోమీటర్ దగ్గర వర్షం ఉంటే మళ్ళీ నెక్స్ట్ కిలోమీటర్ దగ్గర వర్షం ఉంటుంది. ఇదేం వర్షమేమో అర్థమే అవుతలేదు. సో ఇది ఎన్నో ట్రిప్ మీరు అరలిక్విడ్గా ఈ యొక్క 2 కొట్టింది 4 ట్రిప్పులు అనమాట. సో ఈ 4 ట్రిప్పుల తర్వాత చెప్పాను కదా 4 గంటలకు ఒక చోటుకు పోయేది ఉందనేది. సో ఎక్కడికంటే స్వర్ణగిరి అండి. 4 ట్రిప్పులు అయితే ఓలా, 2 ఊబర్లా, 1 ఓలాలా, 1 ర్యాపిడోలా, మొత్తం 4 ట్రిప్పులు కొట్టిన. 4 ట్రిప్పులు కొడితే నాకు వచ్చింది 1200. సో దాని తర్వాత మలక్పేట నుంచి ఇక్కడ ఎల్బీ నగర్ ఖాళీ వచ్చిన. ఎల్బీ నగర్ మేడం వాళ్ళు ఉంటారు, పికప్ చేసుకొని అయితే ఓఆర్ఆర్ నుంచి ఇట్లా పెద్ద మరిపేటకు వచ్చి ఓఆర్ఆర్ నుంచి స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయితే అయిననమాట. సో ఈ ట్రిప్కి వచ్చేసి నాకు 2000 వచ్చింది. 2000 అప్ అండ్ డౌన్ అనమాట, ఓన్లీ డ్రాప్ కాదు. అప్ అండ్ డౌన్ 2000 తీసుకున్నాను మేడం వాళ్ళతోటి. ఇప్పుడు మేము 5:30కి స్టార్ట్ అయ్యాము. 5:30కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళే వరకు 7 అయ్యింది. ఇంకా 7కి మేడం వాళ్ళు దర్శనానికి పోయినాక ఇంకా నేను అక్కడనే వెయిట్ చేయడం జరిగిందనమాట. తర్వాత మేడం వాళ్ళు దర్శనం చేసుకొని బయటకు వచ్చే వరకు 9 అయ్యింది. 9కి మేము ఇంకా రిటర్న్ అయినాం అనమాట. అక్కడ 9:10కి రిటర్న్ అయినాం. వచ్చే దారిలో ఒక యాక్సిడెంట్ అయితే అయింది, చాలా ఘోరంగా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, చాలా బాధేసింది. సో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం బ్రదర్ చూసుకొని డ్రైవ్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. అందరు సేఫ్గా ఉంటేనే హ్యాపీగా ఉంటాము. ఇవాళ రేపు మనం చక్కగా పోయినా ఎదుటి వాళ్ళు చక్కగా రావట్లేదు. సో జాగ్రత్త. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను డైలీ కూడా వీడియోలు తీస్తాను, డైలీ పోస్ట్ చేస్తాను. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్.